విజయనగరం జిల్లా డిఈఓ ప్రేమ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే వెచ్చలవిడిగా అయితే మాత్రం ప్రైవేట్ సంస్థలు అయితే మాత్రం విపరీతంగా ఫీజులు పెంచుకుని వెళ్ళిపోతున్నాయి. దానికి మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికి ఈ ఫీజుల విషయమే ఇది వాళ్ళందరూ కోర్టు దృష్టిలో పెట్టారంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రస్తుతం ఆ విషయాన్ని మాట్లాడినా ఏమైనా ఎక్కువగా తీసుకున్నారంటే వాళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి తగ్గించడానికి చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు అనేది పైన డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క పాఠశాల వాళ్ళ ఫీజులు ఎంత అనేది చేసి ఉంటుంది, అప్లికేషన్లో కూడా చూపించాల్సిన అవసరం ఉంది. కొన్ని స్కూల్ అయితే రిసిప్ట్లు కూడా ఇవ్వట్లేదు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పేరెంట్స్ అయితే మాత్రం అటువంటి స్కూల్కి ఎటువంటి చర్యలు తీసుకుంటారా? రిసిప్ట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చాం. అవసరమైతే ఆ స్కూల్ని డీరికగ్నైజ్ చేయడం కూడా పునఃపరిశీలన చేస్తామండి. అంటే ఈరోజు చూసుకున్న ప్రకారంగా రూరల్లో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు అర్బన్లో ఎన్ని ఉన్నాయి? ప్రైవేట్ స్కూల్ అయితే మాత్రం పొంగల్గా పుట్టుకొచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ప్రస్తుతానికి మన జిల్లాలో 2232 పాఠశాలలు ఉన్నాయండి. అందులో గవర్నమెంట్కి సంబంధించి 1801, ప్రైవేట్స్కి 431 స్కూల్స్ మాత్రమే మన జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతానికి 431 తక్కువగా ఉన్నాయి, కానీ అవసరాన్ని బట్టి వాళ్ళు అడుగుతుంటే గవర్నమెంట్ నుంచి తెచ్చుకుంటున్నారు పర్మిషన్స్. తీసుకునేటప్పుడు టీచర్ పీపుల్ రేషియో ప్రాప్తికి అది ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జీవో నెంబర్ 1 ప్రకారంగా అన్ని సదుపాయాలు ఉంటేనే మాత్రమే స్కూల్స్కి రికగ్నిషన్స్ కానీ ఓపెనింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా ఏ పాఠశాల ఉన్నా కానీ ఫీజులు తీసుకున్న తర్వాత రిసీట్స్ ఇవ్వకపోతే మా దృష్టిలో పడితే వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడానికి మేము ఇప్పుడు కూడా వెనుకంచలేము. అంటే ఈ ప్రధాన ఇంకోటి చూసుకుంటే ఓన్లీ క్యాషే కావాలి, తర్వాత ఏమైనా సరే బ్యాంక్ లావాదేవీలు అయితే మాత్రం మా దగ్గర అవ్వట్లేదు, కనీసం స్వైపింగ్ కూడా మేము పెట్టుకోమని చెప్పిన పరిస్థితి కొన్ని పాఠశాలలో కనిపిస్తుంది. అటువంటి పాఠశాలకు ఎటువంటి చర్యలు చేపడతారు? ఏ పాఠశాల అన్నప్పటికీ కూడా మన పేరెంట్కి అనుకూలంగానే పాఠశాల నడపాల్సిందిగా మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తామండి. లేదు అంటే ఆ పేమెంట్ ఎంత ఇచ్చారనే దానికి ఆ రిసీట్స్ అన్నీ కూడా చూపించాల్సిందిగా మేము అడుగుతాం. వీళ్ళంతా కూడా ఆడిట్ నుంచే వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కట్టిన దానికి మాత్రం రసీదు తీసుకోవాలి. వాళ్ళు ఏమైనా డబ్బులే కావాలి అంటే మా దృష్టిలో పెడితే మనం ఏటీఎం ద్వారా కానీ, లేదంటే మన మిషన్ ద్వారా కానీ, లేదా ఫోన్పే ద్వారా కానీ పంపించడానికి చర్యలు తీసుకోవడానికి మేము వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తాం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే ఆల్రెడీ బుక్స్ కంపెనీ అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటికీ కొన్ని స్కూళ్ళు గతంలో చూసుకుంటే కొన్ని స్కూళ్ళకి అయితే మాత్రం స్టార్టింగ్లో ఎవరికి కూడా ఆమె పరిస్థితి సిలబస్ ఒకవైపు కంప్లీట్ అయిపోయినప్పుడు కూడా అసలు బుక్లు పంపిణీ చేయడం పరిస్థితి గతంలో చూసాము. చూసుకుంటే గతంలో పరిస్థితికి ఈ పరిస్థితికి ఏమైనా తేడా కనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ బుక్స్ అనేది మనం రెండింటి ఇవ్వడం జరిగిందండి. 10వ తరగతి బుక్స్ మాత్రమే మనకు కొత్తగా వచ్చడం జరిగింది. వీటన్నిటికీ ఇంటెంట్ ఇచ్చాం. దాని ప్రాప్తికి 45% బుక్స్ అనేది మనం గోడౌన్స్లోకి వచ్చే పాఠశాల ప్రారంభం నాటికి ఇవ్వడానికి చర్యలు అయితే తీసుకుంటున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలకు మాత్రం ఒకటే హెచ్చరిక అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఎవరైతే ఎక్కువగా ఫీజులు అయితే వాళ్ళైతే బనాయించడం జరుగుతుందో అటువంటి పాఠశాలకు అయితే మా దృష్టికి వచ్చి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క పాఠశాలకి ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్కి అయితే మాత్రం బుక్స్ అయితే 40% అయితే మాత్రం ఆల్రెడీ గవర్నమెంట్ బుక్స్ అయితే మాత్రం మేమైతే సప్లై చేయడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మిగతా కూడా అటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.